వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో క్రీమ్ కలర్, పింక్ కలర్ బేబీ వూల్ 3.25 mm నీడిల్ యూజ్ చేసి లేడీస్ స్కార్ఫ్ న్యూ మోడల్లో స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ క్రీమ్ కలర్ వూల్ తీసుకున్నాను. ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ 2, 3, 4, 5 ఇలా 12 చైన్స్ స్టిచ్ చేసాను. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి నీడిల్ తీసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఈ చైన్ నుండి కాకుండా టర్న్ చేసి బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి నీడిల్ తీసుకోవాలి. సింగిల్ క్రోషెట్, సైడ్ నుండి ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. లాస్ట్ చైన్, ఇది స్టార్టింగ్ చైన్. ఇక్కడ నుండి సింగిల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని టర్న్ చేసి ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ అని డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ చైన్, 2 చైన్స్ నుండి తీసుకోవాలి. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి డబుల్ చైన్ క్రోషెట్ లాస్ట్ వరకు స్టిచ్ చేసి లాస్ట్ చైన్ ఈ ప్లేస్ నుండి తీసుకోవాలి. 1 చైన్ ఎక్స్ట్రా వేసుకుని టర్న్ చేసుకుని సేమ్ ఇలానే స్టిచ్ చేయాలి. ఇలా వస్తుంది. 1, 2, 3, 4, 5 రోస్ స్టిచ్ చేసి 5th రోకి 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేశాను. ఎవరి చైన్ నుండి 2 టైమ్స్ నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. చైన్స్ డబుల్ అవుతాయి. ఎవరి చైన్ నుండి ఇలా 2 టైమ్స్ ఇలా మిడిల్ చైన్స్ అని 1 చైన్ అండి 2 టైమ్స్ స్టిచ్ చేసి లాస్ట్ చైన్లో 1 టైం తీసుకోవాలి. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఇవి ఎన్ని చైన్స్ అయితే ఉన్నాయో అన్ని చైన్స్ యాజ్ ఇట్ ఈజ్గా స్టిచ్ చేయాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ చైన్ అండి 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్, లాస్ట్ చైన్ అండి 1 టైం సింగిల్ క్రోషెట్,
1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఈ రోలో ఎవరి చైన్ నుండి 2 టైమ్స్ నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసాం. నెక్స్ట్ రోకి ఫస్ట్ చైన్ స్కిప్ చేస్తున్నాను. సెకండ్ చైన్ నుండి 1, సేమ్ ఇదే చైన్ నుండి 2, నెక్స్ట్ చైన్ 1 టైం, థర్డ్ చైన్ 1, సేమ్ చైన్ నుండి 2, ఫోర్త్ చైన్ 1 టైం. ఇలా ఆల్టర్నేట్గా 1 చైన్ 2 టైమ్స్, 1 చైన్ నుండి 1 టైం ఆల్టర్నేటివ్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్గా టర్న్ చేసుకుని స్టిచ్ చేయాలి. ఫస్ట్ రోకి ఎవరి చైన్ నుండి 2 టైమ్స్ తీసుకున్నాము. సెకండ్ రోకి ఆల్టర్నేట్గా 1 చైన్ 2 టైమ్స్, 1 చైన్ 1 టైం తీసుకుని స్టిచ్ చేసాము. థర్డ్ రోకి 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేస్తున్నా. సెకండ్ చైన్లో 2 టైమ్స్, థర్డ్ చైన్ 1 టైం సింగిల్ క్రోషెట్, ఫోర్త్ చైన్ 1 టైం సింగిల్ క్రోషెట్. ఇక్కడ క్లియర్ చేస్తే ఫస్ట్ చైన్ 2 టైమ్స్, సెకండ్ చైన్ 1 టైం, థర్డ్ చైన్ 1 టైం, మళ్ళీ ఫస్ట్ టైం 2 టైమ్స్, సెకండ్ చైన్ 1 టైం, థర్డ్ చైన్ 1 టైం. ఇలా తీసుకోవాలి. టర్న్ చేసుకుని ఇక్కడ ఎన్ని చైన్స్ అయితే ఉన్నాయో అన్ని చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. చైన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ 1 2 3 4 రోస్ స్టిచ్ చేశాను. ఫిఫ్త్ రో నుండి చైన్స్ ఇంక్రీజ్ చేయకుండా ఇక్కడ ఎన్ని చైన్స్ అయితే ఉన్నాయో అన్ని చైన్స్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫోర్త్ రోలో ఎన్ని చైన్స్ అయితే ఉన్నాయో అన్ని చైన్స్ 2 రోస్ స్టిచ్ చేశాను. చైన్స్ నుండి పింక్ కలర్ ఊల్ తీసుకోవాలి. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ అండి సింగిల్ క్రోషెట్. ఇలా 2 చైన్స్ స్టిచ్ చేసుకుని ఈ థర్డ్ చైన్కి 1 2 3 థర్డ్ చైన్ ఇక్కడికి వస్తుంది. ఇలా 2 చైన్స్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి ఫస్ట్ చైన్ లాస్ట్ నుంచి తీసుకుంటాను. 1 టైం ఇది నెక్స్ట్ స్కిప్ చేసి కరెక్ట్గా వస్తుంది. సెకండ్ చైన్ ఇది 1 చైన్ తీసుకుని స్కిప్ చేసి థర్డ్ చైన్. టోటల్గా అన్ని చైన్స్ నుండి ఎట్ అవుట్ సైడ్ తీసుకుని 1 సింగిల్ క్రోషెట్. థర్డ్ చైన్ అయిపోయింది. టూ చైన్స్ ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి సేమ్ ఇలానే ఈ ప్లేస్ నుండి 1
చేయాలి. సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ స్కిప్ చేసి సింగిల్ క్రోషెట్. టోటల్గా ఎట్ ఏ టైం అవుట్ సైడ్ తీసుకోవాలి. 1 చైన్ తీసుకుని 1 సింగిల్ క్రోషెట్, 2 చైన్స్ తీసుకుని థర్డ్ చైన్కి సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది, ఇది సైడ్ వస్తుంది. 2 చైన్స్, సింగిల్ క్రోషెట్, లాస్ట్ చైన్, వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. పింక్ కలర్ తోటి ఇలా డిజైన్ స్టిచ్ చేసి సింగిల్ క్రోషెట్లో 2 రోస్ స్టిచ్ చేశాను. 1.5 వస్తుంది, దీంతో కలిపి 2 రోస్ అవుతుంది. చూడండి, క్రీమ్ కలర్ తీసుకుంటున్నాను. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ చైన్ అండి, 1 టైం సింగిల్ క్రోషెట్, సెకండ్ చైన్ 1 టైం సింగిల్ క్రోషెట్, థర్డ్ చైన్కి లాస్ట్ చైన్ అండి, 1 చైన్, ఎడల మీద 3 చైన్స్ ఉంటాయి, స్కిప్ చేసుకుని నెక్స్ట్ 1 చైన్ స్కిప్ చేయాలి. నెక్స్ట్ చైన్, టోటల్ చైన్స్ నుండి ఎట్ ఏ టైం అవుట్ సైడ్ తీసుకోవాలి. 1 చైన్ తీసుకుని సింగిల్ క్రోషెట్, సెకండ్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ థర్డ్ చైన్కి ఎక్కడైతే ఎండ్ చేసామో అదే ప్లేస్ నుండి 1 టైం స్కిప్ చేసి నెక్స్ట్ చైన్, స్కిప్ చేసి నెక్స్ట్ చైన్, చైన్స్ నుండి ఎట్ ఏ టైం అవుట్ సైడ్ తీసుకోవాలి. 1 చైన్ తీసుకుని సేమ్ ప్రాసెస్ పింక్ కలర్ ఎలా అయితే స్టిచ్ చేసామో అలానే లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత 2 రోస్ క్రీమ్ కలర్ వూల్ తోటి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి దీని నుండి ఇలా పింక్ కలర్ వూల్ తీసుకుని డిజైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఆల్టర్నేట్గా స్కార్ఫ్ కాబట్టి మన హెడ్కి ఎంతవరకు అయితే కావాలనుకుంటామో అంతవరకు స్టిచ్ చేయాలి. ఇలా పింక్ కలర్ క్రీమ్ కలర్ వూల్ ఆల్టర్నేట్గా తీసుకుని డిజైన్ స్టిచ్ చేశాను. ఈ డిజైన్ మన హెడ్ లెంత్ ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు డిజైన్ స్టిచ్ చేసుకోవాలి. కాంబినేషన్ కలర్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత కట్ చేసి తీసేయాలి. ఈ సైడ్ ఎలా అయితే చైన్స్ ఇంక్రీజ్ చేసుకున్నామో అలానే ఈ సైడ్ డిక్రీజ్ చేసుకోవాలి. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. 1 చైన్ సింగిల్ క్రోషెట్, సెకండ్ చైన్ 1 టైం సింగిల్ క్రోషెట్. ఈ రోకి ఏం చేసామంటే
ఫస్ట్ 2 చైన్స్ 1 టైం సింగిల్ క్రోషెట్ తీసుకుని థర్డ్ చైన్కి 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్ తీసుకున్నాం 1 చైన్ అండి. అలానే 2 చైన్స్ 1 టైం సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. థర్డ్ చైన్ నుండి 1 టైం, ఫోర్త్ చైన్ నుండి 1 టైం కలిపి ఎట్ ఏ టైం సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్ 1 టైం సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ 1 టైం సింగిల్ క్రోషెట్, థర్డ్ చైన్ నుండి 1 టైం, ఫోర్త్ చైన్ నుండి 1 టైం. ఈ 2 చైన్స్ కలిపి 1 చైన్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చైన్స్ డిక్రీజ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి టర్న్ చేసుకుని ఈ సైడ్ ఎన్ని చైన్స్ అయితే వచ్చినాయో అన్ని చైన్స్ యాజ్ స్టిచ్గా స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుంటున్నాను. ఫస్ట్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్, సెకండ్ చైన్, థర్డ్ చైన్ నుండి కలిపి 1 సింగిల్ క్రోషెట్, ఫస్ట్ చైన్ 1 సింగిల్ క్రోషెట్, థర్డ్ చైన్, ఫోర్త్ చైన్ కలిపి 1 సింగిల్ క్రోషెట్. ఆల్టర్నేట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ ఇలానే ఈ రో కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రోకి ఆల్టర్నేట్ తీసుకున్నాము. టర్న్ చేసుకుని యాజ్ స్టిచ్ ఎన్ని చైన్స్ అయితే ఉన్నాయో అన్ని చైన్స్ స్టిచ్ చేసాం. ఇక్కడ ఎవరి చైన్ నుండి 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్ తీసుకున్నాం. ఇక్కడ కూడా నెక్స్ట్ రోకి 2 చైన్స్ అంటే స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. 2 చైన్స్ కలిపి 1 చైన్, 2 చైన్స్ కలిపి 1 చైన్ అట్లా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుని ఈ రో వరకు చైన్స్ డిక్రీజ్ చేసుకుంటూ స్టిచ్ చేసాము. ఇక్కడ నుంచి ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకుని డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాము. ఇది ఈ సైడ్ ఎంత లెంత్ వరకు అయితే స్టిచ్ చేసామో అంత లెంత్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ రోస్ ఈక్వల్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ పార్ట్స్ ఇయర్స్ కవర్ చేస్తాయి. ఇక్కడ నుంచి చైన్ తీసుకుని చైన్స్ డిక్రీజ్ చేసుకుంటూ రావాలి. ఒక చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి ఇక్కడ ఎన్ని చైన్స్ అయితే ఉన్నాయో అన్ని చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకుని ఈ చైన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ స్టిచ్ చేయాలి. వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్, సెకండ్ చైన్, లాస్ట్ చైన్. ఇంకా చైన్స్ డిక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఉన్నాయి ఎన్నైతే ఉన్నాయో అన్ని చైన్స్ స్టిచ్ చేసుకోవాలి.
నెక్ సైజ్ సరిపోయేంత వరకు స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్లో ఇలా కొంచెం గ్యాప్ వచ్చేలాగా స్టిచ్ చేసాను. ఒక బటన్ తీసుకుని తగిలించడానికి ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. మీడియం చూసి హోల్ తీసుకున్నాను. ఇలా బటన్ స్టిచ్ చేసుకుంటే మనం యూజ్ చేసుకోవడానికైనా రిమూవ్ చేసుకోవడానికైనా చాలా ఈజీగా ఉంటుంది. నెక్కి ఇలా సపోర్ట్గా ఉంటుంది మిడిల్లో. ఇలా న్యూ మోడల్లో ఈజీగా యూజ్ చేసుకునేలాగా లేడీస్ స్కార్ఫ్ స్టిచ్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి ఈ వింటర్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.